జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై మనం ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, ఎర్రగడ్డలో ఏ జెండా ఎగురుతుంది, జూబ్లీ హిల్స్లో ఏ జెండా ఎగురుతుంది, ఏ డివిజన్లో ఏ జెండా ఎగురుతుంది అనే నేపథ్యంలో మనతో పాటు మాట్లాడటానికి స్థానికులు ఉన్నారు. మేడం, మీ పేరు? నా పేరు రజనీ అన్న. మేడం, ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. ఎందుకు? రీజన్ ఏంటి? చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్షం పడ్డది, చిన్నపాటి వర్షం పడ్డది. మన గోపీనాథ్ గారు గత 10 సంవత్సరాలు చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు ఈ వర్షానికి మీరు ఇదే మీడియా తీసుకొని కాలనీలలో చెక్ చేయండి, రోడ్ల వ్యవస్థ చూడండి. డ్రైనేజీ వాటర్ వచ్చేసి రోడ్డు మీదే ఉంటుంది, ప్రతి ఒక్క వాటర్ రోడ్డు మీదే ఉంటుంది. ఈ ఒక్క నిదర్శనం సరిపోదా గెలవాలి అనడానికి? కాంగ్రెస్ గెలవాలి అనడానికి ఒక్క నిదర్శనం చాలు. బీఆర్ఎస్ వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు? కాంగ్రెస్ వాళ్ళు గెలవంగానే 20 నెలలలో కనీసం వాళ్ళు ఒక పార్టీని నడిపే ప్రయత్నం కూడా చేయలేరు. అలాంటిది 20 నెలలల్లో 6 గ్యారెంటీలల్లో మొదట సన్నబియ్యం ఇచ్చిండు, ఉచిత బస్సు ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, గ్యాస్ ఇచ్చిండు, రైతుల రుణమాఫీ చేసిండు, రైతు బంధు వేసిండు. అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగాలు జారీ చేసిండు. ట్రాన్స్జెండర్కి, ముఖ్యంగా ట్రాన్స్జెండర్కి గౌరవప్రదమైన గౌరవాన్ని ఇచ్చిండు, వాళ్ళకి జాబులు ఇచ్చి. ఇంక ఇది కాదా నిదర్శనం కాంగ్రెస్ గెలవాలి అనడానికి? ఒక్కటి బీఆర్ఎస్ వాళ్ళకి నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, తెలంగాణ మన సోదరుల ప్రాణ త్యాగ ఫలంతో సంపాదించుకున్న తెలంగాణ, బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్న సొత్తు ప్రతి ఒక్క రూపాయి మనది, మన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళది. మీరు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసుకున్నప్పుడు ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని, ఎవరి ప్రాణాల వల్ల ఈ తెలంగాణ వచ్చింది, ఎవరు దోసుకొని తింటుండే ఈ తెలంగాణను, ఈరోజు ఎవరు అనుభవిస్తున్నారు ఈ తెలంగాణను, మన తెలంగాణ మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం అనేది ఒక సిగ్గు తెచ్చుకోండి. మీరు సిగ్గు తెచ్చుకొని, ఇప్పుడు మనము ప్రాంతీయం అన్నాము, ఈ టీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ అయింది, ఇంకా ఏమవుతుందో. అందుకే ఏదైనా ముక్కు కోసిన మునుపటి మొగడే మంచోడు అన్నట్టుగా మనకు ఏది ఏమైనా స్వతంత్రం తెచ్చిపెట్టిన మన కాంగ్రెస్ కాబట్టి మనం కాంగ్రెస్కు మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే చాలా బాగుంటది. మెయిన్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంది? నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి? మీకు మెయిన్ గా ఏ సమస్య ఉంది ఇక్కడ? ఇప్పుడు మనకైతే ఇది బీఆర్ఎస్ గెలిస్తే మంచిది. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయండి ఎక్కువ అంటే రోడ్లు కొంచెం మంచిగా లేవు ఇక్కడ, ట్రాఫిక్, ఇంకా ట్రాఫిక్ కొంచెం చాలా టైట్ ఉంది. వర్షం పడినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇదైతే ఓకే ఉంది, కానీ మనకు మొత్తం కొంచెం ముందు వెళ్తే మొత్తం డ్రైనేజ్ మొత్తం క్లీన్ ఉండదు, మొత్తం అట్లా రోడ్ పైన వస్తుంది. ఇంకా మా ఇంటికాడ అయితే చాలా ఇబ్బంది అవుతుంది మాకు కూడా. మొత్తం డ్రైనేజే లీకేజ్ ఉంది, అది కొంచెం నీళ్ళు ఎవరైనా వేస్తే డ్రైనేజ్ లీక్ అయిపోతుంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది కదా, అవును. గెలిచిన వాళ్ళు ఏ వర్క్ చేస్తే కొంచెం నియోజకవర్గంలో మా దగ్గర కావాల్సింది డ్రైనేజ్ ప్రాబ్లం తప్ప ఇంకేం లేదు. ఓవర్ ఫ్లడింగ్ వాటర్ ఒకటి వస్తుంది, అదొక్కటి చేస్తే చాలు, మాకు ఇంక ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ. ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక అది టైం చెప్తుంది, అది మేమేం చెప్పలేము, ఓటు వేసే వాళ్ళు చెప్తారు. అది నవీన్ యాదవ్ లోకల్ అంటున్నారు, సునీతనేమో కొంత భర్త చనిపోయింది, బీజేపీ పార్టీ ఏమో వీళ్ళు పోటీ చేస్తున్నారు, కేంద్ర పార్టీ. ఎట్లా ఉంది? ఎవరు ప్రాంప్ట్ గా ఉండి పని చేస్తారు వాళ్ళకే ఇస్తాము. లోకల్ అంటున్నారు, లోకల్ కాబట్టి లోకల్ అంటున్నారు, దాంట్లో ఏముంది? గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి, ప్రయత్నిస్తుంటే పిల్లోడు, చేద్దాం, గెలిపిద్దామా. కొత్త అందరు కొత్తనే, స్టార్టింగ్ అందరు కొత్తనే ఉంటారు, ఎక్స్పీరియన్స్ అయితేనే ఇన్నరా దేనికన్నా. 3 years కదా, 3 years ఓటు మా చేతనే ఉంటుంది కదా. ఎక్కియడం ఎంత ఈజీగా ఎక్కిస్తాము, దింపడం కూడా అంత ఈజీగా దింపుతాము, అంతే సింపుల్. ఇద్దాం, ఛాన్స్ ఇద్దాం, ట్రై చేస్తుండే పిల్లోడు, మంచి సోషల్ వర్కరు, అంతే ఎవరైనా సరే అంతే. విన్నారా? మంచిగా చేస్తే నెక్స్ట్ మళ్ళీ గెలిపిద్దాం, మంచిగా చేయలేదు అనుకోండి ఆటోమేటిక్గా ప్రజలే దింపుతారు. జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంది? మెయిన్ గా సమస్యలు ఏమున్నాయి? డబుల్ బెడ్రూమ్లు అన్ని వచ్చినాయా? ఏం రాలేదు ఇంకా ఇంతవరకు. ఇందువల్ల సమస్యలు ఏమున్నాయి? మెయిన్ గా ఏముంది అంటే వాటర్ ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇది ఒకటి డబుల్ బెడ్రూమ్ రావాలి, ఎవరికి గెలిచేస్తే మంచిగా చూసుకుంటే, జనాలు మంచిగా చూసుకుంటే చాలు మాకు అంతనే. అప్లై చేశారా డబుల్ బెడ్రూమ్? వీరికి 10 మార్లు వేసాను, ఇంతవరకు రాలేదు. అప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచొచ్చినా మంచిది అంటున్నాము, ఎవరు గెలిచొచ్చినా మంచిదే మాకు, అట్లేం లేదు. మాకు వాళ్ళే గెలవాలి వీళ్ళే గెలవాలి ఏం లేదు. గెలిచొచ్చా రేషన్ కార్డు ఉన్నది. ఎందుకు రాలేదు? రీజన్ ఏంటి? రేషన్ కార్డు ఉన్నది, అరే వస్తలేదు, రావట్లేదు. అప్లై చేశారా? మాకు అప్లై మేము రెంట్కుంటాం కదా, సొంత ఇల్లు రెంట్కుంటాం. మరి రేషన్ బియ్యం వస్తుంది? రేషన్ బియ్యం వస్తుంది. నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ అంటున్నాడు, ఈసారి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. గెలిచే మంచిదే కదా సార్, అందరూ గెలిపి చేస్తారు, ఎవరు గెలిచినా మంచిదే మనకు, మన గురించి. మరి నీకు డబుల్ బెడ్రూమ్ రాలేదు? మరి రాలే, అప్పుడు లేకుండే కదా, అప్పుడు తెలంగాణ ఉండే, అప్పుడు మీరు రాలేకుండే.
పెట్టుకున్నాం, ఒకసారి ఫోన్ చేశారు, మరి మీకు వచ్చిందని మళ్ళీ మళ్ళీ తిరిగి కాల్ చేస్తే ఫోన్ అంతలేదు, ఇక అంతనే, ఇక ఏం లేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్యే చనిపోయాడు కదా, ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? నీకు పెన్షన్ అవన్నీ వస్తున్నాయా? నాకు ఇదే ఈ కార్ పార్టీ గెలిచాలి. కారు పార్టీ గెలవాలనుకుంటున్నావా? పెన్షన్ రావట్లేదా? నాకు ఇంతవరకు పెన్షనే లేదు. మరి కారు పార్టీ గెలవాలంటున్నావుగా? అంటే ఇక మాకు ఆవిరు, ఎందుకంటే అక్కడ తెలంగాణ మొత్తం నీళ్ళు గిట్ట ఇచ్చిండు, సప్లై చేసిండు కదా, అప్పుడు ఆ గౌరవం ఉందా? ఆ గౌరవం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఆ పార్టీ గెలిస్తే బాగుంటది అంటున్నారు అందరూ. అది గెలిచితే అది గెలిచినా మంచిదే, ఇది గెలిచినా మంచిదే, ఏది గెలిచినా ఒకటే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటది? సమస్యలు ఏమున్నాయి మెయిన్ గా? సమస్యలు అంటే అది మాకు ఇల్లు రావాలండి. మేము డబుల్ బెడ్రూమ్ వస్తుందని నిన్న పోయినసారి ఎలక్షన్లలో ఓట్లు వేసినాం కాంగ్రెస్ పార్టీకి. వేస్తే అది రేవంత్ రెడ్డి గెలిచేట్టు, కానీ ఏది మాకు ఇంతవరకు ఇండ్లు రాలేదు. కానీ మాకు ఆ ఇండ్లు రాలేదు. మా అమ్మని ఇదివరకు మా అమ్మ మాట్లాడిందా, మా అమ్మకి ఇప్పుడు ఆమెకు 67 సంవత్సరాలు దాకా ఉంటాయి, ఇంతవరకు ఆమెకు పెన్షన్ రావట్లేదు. అసలు పెన్షనే రావట్లేదు. రేషన్ బియ్యం అయితే వస్తున్నాయి, ఇప్పుడు ఎట్లంటే రేషన్ కార్డులు వచ్చినాయి. రేషన్ కార్డు వచ్చి కూడా 3 నెలలు కావచ్చు, కానీ ఇంతవరకు అయితే మా అమ్మకి అయితే పెన్షన్ రావట్లేదు. మా అమ్మ ఉన్నది ముసలామె, ఆమెకి ఇప్పుడు 67 సంవత్సరాలు. అది మా అమ్మకి అప్లై చేసినా కానీ అసలు పెన్షనే రావట్లేదు. మరి ఇప్పుడు ఏ పార్టీ గెలిచేటట్టుంది ఇక్కడ? అది చూస్తే మాత్రం అది మళ్ళా టీఆర్ఎస్ రావాలి. వీళ్ళు పెద్దగా పని చేయట్లేదా? కాంగ్రెస్ పార్టీ రౌడీజే ఉంటుందండి. అంత అంటే చూడు, ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా అంతే ఉంటుంది. మొత్తం బెదిరిస్తారు, గెలిచిన దాకా అమాయకంగా ఉంటారు, గెలిచిన తర్వాత మొత్తం రౌడీజే ఉంటుంది. ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోయాడు కదా, మీకు సడన్ గా ఎలక్షన్స్ వచ్చినాయి, మెయిన్ గా మీకు సమస్యలు ఏమున్నాయి ఈ ఏరియాలో? ఏ పార్టీ గెలిస్తే బాగుంటది? వర్షం కుడుతుంది, ఒక గంట వర్షం పడ్డదంటే మొత్తం ఎంత మట్టి నీళ్ళు వస్తాయి. దాన్ని ఇప్పుడు చేయాలంటే ఎవరు అధికార పార్టీ వాళ్ళు చేయవలసి ఉంటుంది. అధికారం అక్కడ ఉంటుంది. అనుభూతి పరంగా గోపీనాథ్ మంచి వ్యక్తి అయితే గోపీనాథ్ కూడా పర్లేదు, లేడు కాబట్టి అధికార పార్టీని గెలిపించుకుంటే ఆ నిధులు తెచ్చి చేయగలిగితే చేయాలి అధికార పార్టీ వాళ్ళు. నవీన్ యాదవ్ మంచివాడేనా? చదువుకున్న వ్యక్తే, పర్లేదు, గెలవాలి అని అందరూ కూడా. గెలిస్తే ఆయన నిధులు తెచ్చి కేటాయిస్తే మళ్ళీ ఒకసారి గెలిచే అవకాశం అతనికి ఉంటుంది. వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి చేస్తేనే ఇంకోసారి ఛార్జ్ ఇస్తారు ప్రజలు, లేదంటే మళ్ళీ గంతే ఉంటుంది కదా. అధికారం ఉన్నది కాబట్టి అధికార పార్టీకి ఓటేస్తేనే బాగుంటుంది. అది ప్రజల ఆలోచన కూడా ఆలోచించాలి. అట్లా ప్రజలకి ఎలా ఇష్టం ఉంటే అలా ఎన్నుకుంటే బాగుంటుంది. చాలామంది కూడా ఇబ్బందులలో ఉన్నారు, కొంతమందికి కొన్ని పనులు చేసేవి కూడా ఆగిపోయినాయి. ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తారని చెప్పి కొంత, ఇంకా చాలా పనులు ఇక్కడ పెండింగ్ పడిపోయినాయి. ఇంకా మా తరపు నుంచి అయితే కొంతమంది ట్రాఫిక్ పోలీస్ జాబ్ చేస్తున్నారు. ఇంకా మా లైఫ్ అంటే మాకంటూ ఏం లేదు, ఇలా షాపులు తిరగాలి, తెచ్చుకోవాలి, ఓపెనింగ్కి వెళ్ళాలి, తిని బతకాలి. కానీ అప్పుడే బాగుంది ప్రభుత్వం అనేది, అప్పుడే బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు స్వార్థం అయిపోయారు, ఏది పట్టించుకోవట్లే, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకంతా దేవుడిదయ్యా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరి పనులు వాళ్ళు చేస్తే మంచిది. ఏంటంటే ఇప్పుడు జాబులు ఉన్న వాళ్ళు జాబ్ చేస్తున్నారు, బిజినెస్ ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తారు, ఏమి లేని వాళ్ళు కూలీ చేసుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా కొంచెం మరీ అంత బీద వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళకి పింఛన్ కానీ ఏదైనా కానీ అది సహాయం చేసి, లేని వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తే ప్రభుత్వం కూడా చాలా బాగుంటుంది. కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, అనాథాశ్రమాలు ఎంతమంది ఉన్నారు. కానీ వస్తే మంచిదే, ఎవరు వచ్చినా మంచిదే, సహాయం చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ వచ్చినాయి కదా, ఎమ్మెల్యే చనిపోయాడు కదా, అవునన్న. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మెయిన్ గా యువతకి ఏది చేస్తే బాగుంటుంది? ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కువ? బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నామన్న. యువతకి మంచిగా ఉంటుంది సపోర్ట్. అది కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా ఏం బాగోలేదు మా ఏరియా. బీజేపీ వస్తే బాగుపడుతుంది అని చెప్పి అనుకుంటున్నామన్న. కేంద్ర నిధులతో ఏమన్నా డెవలప్ అయ్యా? మీ ఎంపీ అయినా కదా? అవునన్న, పైకి వెళ్ళి వస్తున్నాయి అన్న అట్లనే. బీజేపీ గెలిస్తే ఇప్పుడు బీజేపీ సపోర్ట్ నుంచే కదన్నా మంచి, ప్రతి ఇంటికి 5 కిలోలు బియ్యం వస్తుంది పర్ పర్సన్కి వచ్చి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్యే చనిపోయాడు కదా, అవునన్న. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ సమస్యలు ఏమున్నాయి? బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్న. సమస్యలు ఏమున్నాయి? మెయిన్ గా వాటర్ సమస్య, వాటర్ డ్రైనేజ్ లీకింగ్. వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు 10 years ఉన్నారు, ఏమి వాటర్ ప్రాబ్లం ఏం లేదు. కాంగ్రెస్ కూడా ఉంది కానీ
అది ఇప్పుడు వచ్చింది 2 సంవత్సరాలు ఏం లేదు. అది బంగారం ఇస్తా అవి ఇస్తా ఇవి అన్నారు, ఏమి ఇవ్వలేరు. ఆ లేడీస్ ఏమో కొట్టుకుంటున్నారు ఫ్రీ బస్ వల్ల. ఏం లేవు, ఏమి ఇవ్వలేవు. ఇప్పుడు మేము ఉన్నాం, ఇంటర్ అయిపోయింది, మాకేముంది ఇప్పుడు డిగ్రీ. ఏం లేదండి, సెంట్రల్ పార్టీ గెలిస్తే జర డెవలప్మెంట్స్ అనేది జల్దీ అవుతాయి, శాంక్షన్ జల్దీ అవుతాయి. వీళ్ళు ఆపేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఆపేస్తున్నారు. ఇంకోటి వాళ్ళు కొట్టుకుంటున్నారు.